అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. చెప్పండి సార్, స్టాఫ్ అందరినీ పిలిచారంటే ఏదో గుడ్ న్యూస్ చెప్పుతున్నారు, అంతేనా సార్? ఇది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్. అదేంటి సార్? నా బ్రాస్లెట్ మిస్ అయింది. దాని విలువ 5 lakhs. మా డాడ్ నా కోసం స్పెషల్గా చేయించిన బ్రాస్లెట్. నా జాతకం ప్రకారం వజ్రాలు పొదిగి చేయించిన బ్రాస్లెట్. అలా ఎలా మిస్ అవుతుంది సార్? అసలు ఎక్కడ పోయింది, ఎలా పోయింది సార్? మన ఆఫీస్లోనే, నా ఛాంబర్లోనే బ్రాస్లెట్ మిస్ అయింది. అదేంటి సార్, మన ఆఫీసులోనే మీ బ్రాస్లెట్ కొట్టేస్తారా? ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు సార్. మన ఆఫీసులో అందులో మీ చేతి బ్రాస్లెట్ కొట్టేసే ధైర్యం ఎవరికుందా అని. ఆ దొంగ ఎవరో ఇప్పుడు తెలుసుకోవాలి. మర్యాదగా చెప్పండి, ఆ బ్రాస్లెట్ తీసింది ఎవరు? 5 lakhs నాకు విషయం కాదు, కానీ అది మా డాడీ నా కోసం ప్రత్యేకంగా పూజ చేయించి మరి నా చేతికి తొడిగిన బ్రాస్లెట్. మర్యాదగా మీ అంతటా మీరు అది ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఏంటలా గుసగుసలు మాట్లాడుతున్నారు? సారంత మర్యాదగా అడుగుతుంటే ఎవరు మాట్లాడరేంటి? చెప్పండి, ఆ బ్రాస్లెట్ తీసింది ఎవరు? సార్ చాలా మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని చాలా మర్యాదగా అడుగుతున్నారు. చెప్పండి, ఎవరు తీశారో? సార్, అసలు మీ బ్రాస్లెట్ ఎప్పుడు పోయింది? మీరు దాన్ని ఆఖరిసారిగా ఎప్పుడు చూశారు? నా ఛాంబర్లోనే అది ఎవరో కొట్టేశారు. మీ ఛాంబర్లోనే కొట్టేశారంటే మీ ఛాంబర్కి వచ్చిన వాళ్ళే కొట్టేసుంటారు సార్. ఉదయం నుండి మీ ఛాంబర్కి ఎవరెవరు వచ్చారో మీరే చెప్పండి సార్. కరెక్ట్ పాయింట్. నా ఛాంబర్లోకి వర్ష, సుబ్రహ్మణ్యం గారు, ప్రియా, ఈ ముగ్గురే వచ్చారు. మీరు నన్ను అనుమానిస్తున్నారా సార్? ఈ కంపెనీలో ఎన్నో ఏళ్ళుగా నమ్మిన బండిలా పనిచేస్తున్నాను సార్. మీరు నన్ను అనుమానిస్తున్నారా సార్? సుబ్రహ్మణ్యం, నేను నిన్ను అనుమానించడం లేదు. నా ఛాంబర్లోకి ఎవరెవరు వచ్చారో వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పాను. నా బ్రాస్లెట్ ఎలా రికవరీ చేయాలో నాకు బాగా తెలుసు. ప్రియా, పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులు వస్తే వాళ్లే తేలుస్తారు. నువ్వు ఫోన్ చేయి. సార్, మన ఆఫీస్కి ఎంతో మంచి పేరుంది సార్. ఇక్కడ డైరెక్టర్ గారు బ్రాస్లెట్ ఎవరో స్టాఫ్ కొట్టేశారని తెలిస్తే మన కంపెనీ పరువుతో పాటు మీ పరువు కూడా పోతుంది సార్. అంటే ఏంటి, పోలీసులను పిలిపించొద్దంటావా? సరే, అలాగే పిలిపించను. కానీ ఆ దొంగ ఎవరో నాకు తెలియాలి. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్. చూడండి, సార్ చెప్పినట్టు డైరెక్టర్ గారి రూమ్లోకి వెళ్ళింది 3 వ్యక్తులం. నేను, వర్ష, ప్రియా. ఎవరైనా వచ్చి మాకు సంబంధించిన బ్యాగుల్ని మమ్మల్ని చెక్ చేయండి. రా ప్రవీణ్, చెక్ చేయండి. సార్. అమ్మా, నువ్వు వెళ్ళి వర్ష టేబుల్ చెక్ చేయి. అలాగే సార్.
చీకటే చాలదా ధర్మముకే పాటరా మాధవా రావుగా మరచితివేమో మాటని సార్ ఏం లేదు సార్. భూమి రుధిరం అమ్మా స్వాతి ఇలారా, ఆ అమ్మాయి టేబుల్ బ్యాగ్ కూడా చెక్ చెక్. అలాగే సార్. చలితే కూలే నియతే లేదే సమయం దేనికి లే ఇది కాదా కలికాలం ఇక చాలి పెను శాపం పెరిగేనా మహాపాపం నరమేదం మాధవా రావుగా. ఏం లేదు సార్. సార్ మొత్తం అంతా చెక్ చేశా సార్, ఎక్కడా ఏమీ దొరకలేదు సార్. అంటే నా బ్రాస్లెట్ పోలేదంటావా సుబ్రహ్మణ్యం? నేను అబద్ధం చెప్పానంటావా? అయ్ బాబాయ్, ఎంత మాట అన్నారు సార్, ఎంత మాట అన్నారు? మీరు అబద్ధం ఆడటమా? దేవుళ్ళు ఎక్కడైనా అబద్ధం ఆడతారా సార్? కాకపోతే మీరు చెప్పిన బ్రాస్లెట్ దొరకలేదు. పొరపాటును మీరు ఎక్కడైనా పెట్టుకుని మర్చిపోయారేమో అని నా అనుమానం సార్. లేదు సుబ్రహ్మణ్యం, నేను రెస్ట్ రూమ్కి వెళ్తూ టేబుల్ మీద పెట్టి వెళ్ళాను. నాకు బాగా గుర్తుంది, కానీ ఇక్కడే పోయింది. అది తీసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమై ఉంటుంది సార్. కాకపోతే ఆ బ్రాస్లెట్ ఇక్కడ దొరకలేదు. ఏం చేద్దాం సార్? సుబ్రహ్మణ్యం, నీకస్సలు బుర్రుందా? వాట్ యు జోక్ సార్, వాట్ యు జోక్. జోక్ కాదు, నిజంగానే చెప్తున్నాను. నీకు నిజంగానే బుర్ర లేదు సార్. లేకపోతే ఏంటయ్యా, దొంగతనం చేసిన వాళ్ళు ఆ వస్తువుని అందరికీ కనిపించేలా పెట్టుకుంటారా? అది దొంగతనం చేసినప్పుడే దానికోసం వెతుకుతారు అని వాళ్ళకి తెలుసు. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. కేవలం బ్యాగులు, డెస్క్ దగ్గర వెతికితే సరిపోదు. మరి ఎక్కడ ఎతకాలి సార్? బుర్ర ఉపయోగించి వెతుకు, అన్ని చోట్ల వెతుకు. ఇంకా చెప్పాలంటే ఫోన్ పౌచుల్లో కూడా దాచిపెడతారు. బాగా వెతుకు, దొరుకుతుంది. పాయింట్ సార్, పాయింట్. అలాగే సార్, వెంటనే వెతుకుతాను. అమ్మా ప్రియా, నీ ఫోన్ ఒకసారి ఇలా అయ్యమ్మా. వర్ష, నీ ఫోన్ రెడీ పెట్టుకో. అందరూ ఫోన్ రెడీ పెట్టుకోండి.